Hello and welcome to our channel Budget Friendly Properties. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో అద్భుతమైన అమోఘమైన ప్రాపర్టీ మీ ముందుకి ఇలా తీసుకురావడం జరిగిందండి. మెయిన్ సిటీలో మామూలుగా దేనికి సఫర్ అవుతాం? వెంటిలేషన్కి సఫర్ అవుతాం, ప్లస్ పొల్యూషన్కి సఫర్ అవుతాం. ఈ ప్రాపర్టీ తీసుకుంటే ఆ రెండు ప్రాబ్లమ్స్ మీకు దూరంగా ఉంటాయండి. ఈ ప్రాపర్టీని మన సార్ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేయించారంట. మోర్ డీటెయిల్స్ సార్ని అడిగి మొత్తం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ ప్రాపర్టీ ఏ లొకేషన్లో ఉంది సార్? మధురానగర్ బిఎన్ రెడ్డి నగర్ మధురానగర్లో ఉంది. ఓకే సార్. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ ప్రాపర్టీ? 175. సార్ ఫేసింగ్ ఏంటి సార్ దీన్ని? ఈస్ట్ నార్త్ సౌత్ 3 రోడ్స్ చూస్తున్నారు కదండి. 3 రోడ్స్ ఉన్నాయండి మనకు. ఒకసారి మీరు చూడండి. మెయిన్ ఎంట్రన్స్ ఏంటి సార్? ఇది మనకి ఇప్పుడు నార్త్ ఫేసింగ్, ప్లస్ పక్కకే చూస్తే ఇంకొక రోడ్డు ఉందండి ఈస్ట్. బ్యాక్ సైడ్ వచ్చేసి సౌత్ చూస్తున్నాం కదా. 3 రోడ్స్ అయితే ఉన్నాయండి. మంచి కార్నర్ బిట్. మీకు లైఫ్ లాంగ్ చెప్తున్నాను కదా, వెంటిలేషన్ అనే ప్రాబ్లమే ఉండదు. చల్లని గాలి, మంచి గ్రీనరీ ఉందండి. మంచి ఏరియాలో ఉంది సార్. ప్రాపర్టీ ముందు ఇది ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 25. ఇది సార్ 30 ఫీట్ రోడ్. అటు బ్యాక్ సైడ్ 30 ఫీట్ రోడ్ చూస్తున్నారు కదా. ఫ్రంట్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్, బ్యాక్ సైడ్ ఉన్న పక్కకు వచ్చేసి 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. మంచి ప్రాపర్టీ అన్నమాట. లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి ఎలివేషన్ అయితే చూడండి. లేటెస్ట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఎలివేషన్ తీసుకున్నారండి. లేటెస్ట్గా ఉంది ఈ ప్రాపర్టీ. ఏంటంటే మంచి ఏదో బంజారాస్ జూబ్లీస్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసినారన్నమాట. మంచిగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ఇది గేట్ ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 12 ఫీట్ గేట్ చూస్తున్నారు కదండి. 12 ఫీట్ గేట్ అండి. అసలు చెప్తున్న ఈ లోపలికి పెద్ద వెహికల్స్ అంటే ఫార్చునర్ కానీ ఇనోవా కానీ అలాంటి వెహికల్స్ ఈజీగా లోపలికి తీసుకెళ్ళొచ్చు అనమాట. గేట్ కూడా చాలా బాగుంది సార్. ఇది అసలు ఏంటి దీని గురించి? ఇదంటే ప్లేవుడ్స్ అంటారు. మినిమల్స్ 30 years వారంటీ ఉంటుంది. 30 years వారంటీ. చూస్తున్నారు కదండి. ఈ షీట్స్ మనకు 30 years వారంటీ కూడా ఉంటుందంట. చాలా బాగుందండి. లేటెస్ట్ ఉంది గేట్. మనం ఎన్ని షూట్స్ చేస్తాం అందరు ఐరన్ యూజ్ చేస్తుంటారు. బట్ సార్ ఏంటంటే ట్రెండ్ సెట్ చేస్తారు. ఆ టైప్ గేట్స్ అయితే ఇవన్నీ పెట్టడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళగానే పార్కింగ్ అయితే ఉంది. పార్కింగ్ చూస్తే చాలా స్పేషియస్గా ఈజీ ఒక 3-4 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. అంత పెద్ద పార్కింగ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తే పిల్లర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కూడా పిల్లర్స్ కూడా మంచి డిజైన్స్ వేయించినారు. పార్కింగ్లో కూడా మంచిగా పీవీసీతోని మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా ఫాల్ సీలింగ్ అయితే చేయించినారు. దీనికి ఏంటంటే బోర్ వాటర్ కూడా ఉందండి. సార్ ఇది ఎన్ని ఫీట్ బోర్ సార్? ఇది 750. అంటే చాలా లోపలికి మంచిగా వేయించారు. 600 పడ్డాయి కానీ మనకి సాటిస్ఫై కాక బాగా 150 ఎక్కువ వేయించినారు. చూస్తున్నా 750 అట అండి. ఫ్యూచర్లో మీకు అసలు వాటర్ ప్రాబ్లమే ఉండదు. ఇక్కడ మున్సిపల్ వాటర్ అదేవిధంగా బోర్ వాటర్ రెండు ఫెసిలిటీ అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకు సంప్ ఉంది సార్. సంప్ ఎంత కెపాసిటీ సార్? 15,000 వాటర్. 15,000 లీటర్ అంటే దగ్గర దాపు 3 ట్యాంకర్లు ఈజీగా పడతాయి. చూస్తారండి. 3 ట్యాంకర్. గ్రోత్ కూడా 11 ఫీట్ గ్రోత్. అమ్మో చూస్తున్నది బాయిలా ఉంది సార్. చూస్తున్నారు కదండి ఎంత పెద్ద లోతు ఉందో. చూసారు కదా. 1500 లీటర్స్ 15,000 లీటర్స్ అంటే మనకి ఏంటంటే 3 ట్యాంకర్స్ దాంట్లో కూడా. అందరు మామూలుగా 5,000 లీటర్స్ తీసుకుంటారు. సార్ 15,000 లీటర్స్ తీసుకున్నారు. పార్కింగ్ అయితే చూస్తున్నారు కదా. మీ ఇష్టం, అటు నుంచి రావచ్చు ఇటు నుంచి రావచ్చు. సేమ్ గేట్స్ అయితే సేమ్ పెట్టి. అది కూడా 12 ఫీట్ ఉంది. 12 ఫీట్ గేట్. ఇట్లా వస్తే అట్లా పోవచ్చు, అట్లా వస్తే ఇట్లా పోవచ్చు. ఇన్ అవుట్ చూస్తున్నా కానీ ఇన్ అవుట్. ఏ బిల్డింగ్ అయినా ఇన్నే ఉంటుంది. ఈ బిల్డింగ్కి ఏంటంటే ఇన్ అవుట్ రెండు అయితే ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసి మనకు రెంటర్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సరే కింద 2 BHK 1 BHK. ఓకే. రెంటర్స్ కోసం ఫర్దర్ గా రేపు షట్టర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఓకే ఇది క్లోజ్ చేసుకుంటే ఇది సింగిల్ బెడ్రూమ్. ఓకే. ఇది షట్టర్ లా యూజ్ చేసుకోవచ్చు. చూసాను. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్, అది కిచెన్, ఇది బాత్రూమ్. షట్టర్ కి మెట్ల కింద బాత్రూమ్ ఉంది. ఓకే. ప్రజెంట్ అయితే ఇది బెడ్రూమ్ చూస్తున్నా కదండి. సింగిల్ బెడ్రూమ్ అండి. దీన్ని బెడ్రూమ్ లాగా తీసుకున్నారు. ఇన్ ఫ్యూచర్ మీరు కమర్షియల్ చేసుకోవాలనుకుంటే ఇది రోడ్డే అన్నమాట. 30 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డు నుంచి మనకి ఏంటంటే మనం దీన్ని షట్టర్ కూడా చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా. అలా అయితే మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే బీరువా ప్రొవిజన్స్ కూడా తీసుకున్నారు. 4x4 విండో అండి. విత్ గ్రానైట్ తోని ఫోటో ఫ్రేమింగ్ తో అయితే తీసుకున్నారు.
ఐరన్ గ్రిల్స్ కూడా తీసుకున్నారు. డోర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి లేటెస్ట్ డోర్స్ అయితే తీసుకున్నారండి. చాలా బాగున్నాయి డోర్స్ కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి హాల్ అన్నమాట. హాల్ ఇది ఒకటి వచ్చేసి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. హాల్ కూడా స్పేషియస్గా మంచి ఫాల్ సీలింగ్తో తీసుకున్నారు. ఒక కిచెన్ కూడా తీసుకున్నారండి. చూస్తాం కదా, కిచెన్ కూడా ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. ప్రాపర్టీ మంచి లొకేషన్లో చాలా బాగుందండి. మీరు ఒకసారి లైవ్లో చూస్తే మీరే తీసుకుంటారు. ఈవెన్ డోర్స్ కూడా చూడండి, లేటెస్ట్ ఎంత బాగా తీసుకుంటారు. సార్ ఇవి ఇండియన్ టేక్ కదా సార్? ఇది ఇండియన్ టేక్ కదా. రెంటర్స్ కోసం కూడా ఇండియన్ టేక్ అయితే పెట్టించినారు సార్. అంత మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి రెంటర్ కోసం ఇలా ఉందంటే ఓనర్ కోసం ఇది అద్భుతం అని చెప్పొచ్చు. పైకి వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ ఒక వాష్ ఏరియా, ఒక వాష్రూమ్ కూడా, వాష్రూమ్ ఎక్స్ట్రా. అది షట్టర్కి ఇస్తే యూజ్ చేసుకోవడానికి సపరేట్. అది కూడా రేపు ఫర్దర్గా అది రోడ్డు కదా, అది టూ షట్టర్ చేసుకోవచ్చు. అవును, 30 feet రోడ్ కాబట్టి 30 feet రోడ్డు, ఇది 30 feet రోడ్డు. అవును, ఇక్కడ కూడా 2 షట్టర్లు చేసుకోవచ్చు. ఇక్కడ వీటిని కూడా చేసుకోవచ్చు. 3 షట్టర్స్. చాలా ప్లానింగ్ తో ఫ్యూచర్ ఇది కమర్షియల్ బిల్డింగ్ లాగా చేసుకోవచ్చు. మంచి ఇన్కమ్ సోర్స్ అనమాట. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారండి. స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. ఇక్కడ చూస్తే మనకు గ్లాసెస్తో విండోస్ కూడా ఇవ్వడం జరిగింది ఇటు, ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం. సార్ G+1కు పర్మిషన్ ఉందా సార్? G+1. ఓకే, చూస్తున్నాం కదా, మనం ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. బాల్కనీలో ఉన్నామండి. చూస్తున్నాం కదా, బాల్కనీ రాగానే ఎంత స్పేషియస్, ఎంత బాగుంది. చుట్టూ రోడ్సే అండి. ఇటు ఇప్పుడు ఏంటంటే షేప్ రోడ్స్ కాబట్టి మంచి కాలనీ మొత్తం ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఇంకా మోర్ డీటెయిల్స్ అడిగి సార్ని అడిగి తెలుసుకుందాము. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సింహద్వారం అంటే ఎలా ఉండాలో అలానే తీసుకున్నారండి. మంచిగా చుట్టూ ఇండియన్ టేక్స్తో అయితే డోర్స్ తీసుకున్నారు. ప్లస్ మంచిగా గ్లాసెస్ తీసుకున్నారు. అదేవిధంగా రైలింగ్స్ కానీ ఎవ్రీథింగ్ అంటే తీసుకున్నారు అనమాట. 175 square yardsలో బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేయడం అండి. 31 into 50. సారీ 51. 31 into 51 డైమెన్షన్స్ అనమాట. నార్త్ ఫేసింగ్ అండి. మనం ఇప్పుడు లోపలికి వచ్చాము. లోపల రానే ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు స్పేషియస్గా. చూస్తున్నారు, సిట్టింగ్ ఏరియా అండి. సిట్టింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ప్లస్ 4x4 విండో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు వాస్తు ప్రకారం డోర్ కూడా తీసుకున్నారు. డోర్ తీయగానే చల్లని గాలి అయితే రావడం జరుగుతుందండి. చాలా బాగుంది. మనం బయటకు వచ్చాం అనుకోండి, లాస్ట్కు ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రాపర్టీ. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ పెట్టుకోవడానికి మంచిగా టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ మంచిగా గ్రానైట్తో ఒకటి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇది డైనింగ్ హాల్ సార్. ఇది ఇక్కడ డైనింగ్ కోసం అండి. ఇక్కడ సింక్ పెట్టుకోవచ్చు. వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మన గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ పెట్టుకోవడానికి ఇలా కూడా ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇక్కడ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ సార్. కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసినా కదా, ఇది ఇండియన్ తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా పెద్ద. నెక్స్ట్ మనం ఒకసారి కిచెన్ చూద్దాం. కిచెన్ కూడా చాలా పెద్దగా ఎల్ షేప్లో తీసుకున్నారు. ఇది ఓపెన్ కిచెన్ లానే ఉంది. చూస్తున్నా కదా, ప్లాట్ఫామ్ కూడా మంచి గ్రానైట్తో తీసుకున్నారు. అసలు ఎక్కడ తీసినా ఇట్లా డోర్ తీస్తే ఫుల్ వెంటిలేషన్ అండి. వెంటిలేషన్ గురించి అసలు ప్రాబ్లమే లేదు. అంత బాగా అయితే తీసుకున్నారు. ప్లస్ బ్యాక్ సైడ్కి ఒక డోర్ కూడా తీసుకున్నారు. ఇక్కడ డోర్ కూడా ఉందండి. పూజ గది తీసుకుంటే పూజ గది కూడా మంచిగా స్పేషియస్గా కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచిగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా ఉందండి. సార్ దీని డైమెన్షన్స్ ఏమైనా ఐడియా ఉంది? ఇది 16x15. 16x15. చూస్తున్నా, 16x15 అట అండి. ఏ డోర్ తీసినా కానీ వెంటిలేషన్ గాలి అయితే ఫుల్ వస్తుందండి. అసలు డోర్ తీయడం ఆలస్యం, ఎందుకంటే ఇది కార్నర్ బిట్ అన్నమాట. 3 కార్నర్స్ ఉన్నాయి దీనికి. 3 sides వెంటిలేషన్ రావడం వల్ల అసలు ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా ఉంది. దీంట్లో కూడా షెల్ఫ్స్, పక్కకు బీరువా ప్రొవిజన్, మంచి ఫాల్ సీలింగ్, అదేవిధంగా 4x4 విండో, అదేవిధంగా మనకు బాత్రూమ్ కూడా మాస్టర్ బాత్రూమ్. ఇది ఏంటంటే కామన్ బాత్రూమ్ కాబట్టి చాలా స్పేషియస్గా వచ్చిందండి. చాలా మంచిగా ఉందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో. నెక్స్ట్ ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఉంది సార్. చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్స్ ఏంటి సార్? ఎంత? ఇది 15x13. 15x13. ఇది కూడా ఏం తక్కువ లేదండి, చాలా పెద్దగా ఉంది. దీంట్లో కూడా 2 విండోస్ చూస్తున్నా కదా, 4x4 విండో, అక్కడ విండో తీసుకున్నారు. పెయింటింగ్స్ కూడా నీట్గా తీసుకున్నారండి. మంచిగా లైట్ గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ మంచి కలర్స్ తీసుకోవడం వల్ల
బిల్డింగ్కి ఏంటంటే మంచి లుక్ వచ్చేసిందండి. ప్లస్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని మంచి మంచి మెటీరియల్సే తీసుకున్నారు. ఇక్కడ కూడా షెల్ఫ్స్ కానీ బీరువా ప్రొవిజన్స్ కానీ. టైల్స్ 15 mm 15 mm అంటే ఆల్మోస్ట్ మార్బుల్ సైజ్ ఉంటుంది. మార్బుల్ సైజ్ చూస్తున్నారు కదా 15 అంటే బండే అంటే పలిగిపోవు అన్నట్టు ఇప్పట్లో, అంటే ఎవరు పడేసినా కానీ పలిగిపోవు, అంత మంచి క్వాలిటీ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సార్ ఒకసారి పైకి వెళ్దాం, ఒకసారి టెర్రస్ కూడా చూద్దాము. మనం ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చూసామండి, ఒకసారి టెర్రస్ కూడా చూద్దాం. టెర్రస్ చూస్తే మీకు ఏంటంటే చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉంది, లొకాలిటీ ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో అందుకని టెర్రస్ కూడా చూద్దామండి. ఇక్కడ కూడా పైకి వెళ్ళడానికి మనకైతే మంచి స్టెప్స్ తీసుకున్నారు 3.5 feetవి. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా తీసుకున్నారండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ తీసుకుంటే మీకు పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు, అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. మనం ఇప్పుడు పైకి అయితే రావడం జరిగిందండి. చాలా బాగుంది, ఎంత విశాలంగా ఉందంటే మీరే చూడండి, నేను చెప్పడం కాదండి. చుట్టూ అన్ని హౌజెస్ మంచి కాలనీలో ఉంది, నేను చెప్పడం కూడా మీరే ఒకసారి చూడండి వీడియోలో. పెద్ద పెద్ద బిల్డింగ్స్, అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్, మంచి గ్రీనరీ, రోడ్స్ కూడా చాలా బాగా నీట్గా ఉన్నాయండి. ప్లస్ పైన ఏంటంటే కింద మనకు ఫ్లోరింగ్ కూడా చేపించేసినారు. అదేవిధంగా ఈ పిల్లర్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఎందుకంటే 15 9/15 అండి. ఇన్ ఫ్యూచర్లో మీరు ఇంకా 2 floors ఈజీగా వేసుకోవచ్చు. మొత్తం 5/4 రాడ్స్ ఇచ్చాం. లెంత్ మొత్తం 8 to 16. అవునా సార్? ఇక్కడ చూడండి మనకి ఏంటంటే మనం వాటర్ ట్యాంకర్స్ పెట్టుకోవడానికి మనకు ఫెసిలిటీ కూడా ఇక్కడ రెడీగా ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మున్సిపల్ వాటర్, అదే బోర్ వాటర్ 2 పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుందాం సార్ని. సార్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ ఇది వచ్చేసి? 175. ఒక డైమెన్షన్ సార్? 3151. ఓకే, ఒక్కసారి లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్పండి. మధురా నగర్ బిఎన్ రెడ్డి రోడ్ నెంబర్ 1C. సార్ ఎల్బీనగర్ మెట్రో నుంచి ఎన్ని కిలోమీటర్స్? 7 వచ్చింది. 7 kilometers వస్తుంది. సాగర్ రింగ్ రోడ్ నుంచి? సాగర్ రింగ్ రోడ్, సాగర్ కాంప్లెక్స్ నుంచి సాగర్ రింగ్ రోడ్ కాంప్లెక్స్ నుంచి సాగర్ కాంప్లెక్స్ 1 kilometer. సాగర్ కాంప్లెక్స్ మెయిన్ జస్ట్ 1 kilometer డిస్టెన్స్ అండి. ఈ ఏరియాకి ఏంటంటే బస్సు ఉంది రోడ్ మీద వరకు, ప్లస్ క్యాబ్స్ కానీ జొమాటో, స్విగ్గీ ఎవ్రీథింగ్ అయితే రావడం అన్నీ ఉన్నాయి. సార్ నియర్ బై ఏమైనా స్కూల్స్ ఉన్నాయా సార్? ఇంటర్నేషనల్ స్కూల్ 2 ఉన్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒకటి ఉంది. ఓకే సార్. నాయత్రి ఒకటనే ఉంది. స్కూల్ అంటే ప్రతి గల్లీకి 2-3 ఉన్నాయి. ఇక్కడ మొత్తం 12 ఉన్నాయి మామూలు లోకల్ స్కూల్ అయితే. ఇలాంటి కొన్ని స్కూల్ నవీన 3 ఉన్నాయి, 3 బ్రాంచెస్. 3 ఉన్నాయి. అవునా సార్? గ్రోత్ 3 ఉన్నాయి, గాయత్రి 2, ఇంటర్నేషనల్ అయితే 2 ఉన్నాయి. ఇంటర్నేషనల్ 2 ఉన్నాయి. చూస్తున్నా కదా ఇన్ని స్కూల్స్, ఇన్ని కాలేజ్. అదే స్కూల్ ఆ టవర్ ఉంది కదా, ఆ టవర్ పక్కన గాయత్రి ఉంది. అవునా? చూస్తున్నా నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, దేనికి డోకా లేదండి. జస్ట్ ఎల్బీనా నుంచి 6 to 7 kilometers ఎల్బీనా మెట్రో నుంచి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రాపర్టీ కూడా మంచి లొకేషన్లో ఉంది. సార్ దీనికి ఏమేమి మెటీరియల్ యూజ్ చేసినారు ఒకసారి చెప్తారా సార్? స్టీలు 3TMT. ఓకే సార్. మొత్తం సిమెంట్ వరకు మొత్తం భారతీయ వాడే. టోటల్ స్టాండ్. ఓకే, స్టాండ్. రెడ్ బ్రిక్స్ కరీంనగర్ రెడ్ లైట్ వెయిట్. చూస్తున్నారు కదా, ఇవన్నీ డీటెయిల్స్ అండి. సారే దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేదు. సార్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు డైరెక్ట్ సార్ని అడగండి. సార్ ఇంకా మోర్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. మరి ఇది ఏంటంటే 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. సార్ దీనికి లోన్ ఫెసిలిటీ ఎలా అంటారు? లోన్ ఆల్మోస్ట్ శాలరీ ఉంటే 1,50,00,000 దాకా వచ్చింది. అవునా సార్? అంటే 80% వరకు 85% వచ్చింది. 85% వచ్చింది. 85% లోన్ కూడా వస్తుందట అండి. మరి అన్ని తెలుసుకున్నాం, మరి ప్రైస్ తెలుసుకోవాలి సార్. ఇప్పుడు ప్రైస్ ఎంత కోడి? 175 చెప్తున్నాం. 175. సార్ ఇది ఫిక్స్ అండ్ నెగోషియబుల్? కూర్చుంటే కొద్ది గొప్పలు ఉంటుంది. అంతేనా? ఉంటుంది. చూస్తున్నారు 175 సార్ చెప్తున్నారు, కాకపోతే ఇంకా నెగోషియబుల్ అంట. మీరు డైరెక్ట్ రండి, వచ్చి సార్ డైరెక్ట్ మాట్లాడుకోండి. సార్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుందండి. మీకు ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మేము ముందు చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. సార్ ఏంటంటే ఈ ఏరియాలో చాలా ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు. ఈ పక్కకి ఒక 4-5 రీసెంట్ కూడా సేల్ చేసినారంట. ఆల్రెడీ కాలనీలో 180 కట్టాను. 180 చూస్తారండి. 180 హౌసెస్ కట్టి సార్ సేల్ చేసినారంట. ఈ ప్రాపర్టీ కూడా ఇప్పుడు రెడీ టు ఆక్యుపై ఉందండి. ఏ ప్రాపర్టీ కూడా అసలు ఇట్లా రెడీ కాకుండా సేల్ చేయడు సార్, మొత్తం కంప్లీట్ చేస్తున్నాడు. ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే సార్ నెంబర్ డైరెక్ట్ కన్సల్ట్ కండి. ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టా కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో.